మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ దాదాపుగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ నుంచి మనకి లైవ్ అప్డేట్స్ అందించడానికి రవికాంత్, అలాగే కీసర్ నుంచి కిరణ్ మనకి లైవ్ లో అవైలబుల్ గా ఉన్నారు. ముందుగా మనం కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్, చెప్పండి, కీసర ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శంభో శంకర అంటూ ఇటు భక్తులంతా కూడా శైవక్షేత్రాలకు పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులంతా శివుణ్ణి దర్శించుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం కీసరగుట్టలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కీసరగుట్టకు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి చరిత్ర ఉంది. ఏదైతే హనుమంతుడు కాశీ నుంచి తీసుకొని వస్తుండగా ఇటు శివలింగాన్ని తీసుకొని వస్తుండగా ఎదురుగడ్డాయని కూడా ఒక ఇతిహాసం అయితే ఇక్కడ ఉంది. దాదాపు 108 విగ్రహాలు ఈ కొండపైన ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కావచ్చు, రంగారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇటు శివుని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కొండపైన ఉన్నటువంటి 108 విగ్రహాలకు పూర్తిగా భక్తులంతా కూడా పూజలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇటు చలో పందిలు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. కాసేపటి క్రితమే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు కూడా ఉదయం నుంచి ఉపవాసాలు, అంతేకాకుండా రాత్రికి జాగరణకు సంబంధించినటువంటి భజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులు చాలా మంది పోటెత్తారు. క్యూలర్లలో కూడా భారీగా వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. భక్తులు కూడా చాలా మంది ఇటు అభిషేకాలతో పాటు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి అంశాల్లో దాదాపు 20,000 మంది పోలీసులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వివిఐపి మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ భక్తులకు తొందరగా దర్శనం అయ్యే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. లోపల స్వామివారికి కూడా పూర్తి స్థాయిలో అభిషేక కార్యక్రమాలు కావచ్చు, ఇక అంతేకాకుండా భజన కార్యక్రమాలు రాత్రిపూట